విశ్వసింపని వాడు ఎలాగ ప్రార్థన చేయగలడు అని. మనం ఎందుకు నిత్యం ప్రార్థన చేయాలి? ఎందుకు విసుక్కోకుండా ప్రార్థన చేయాలి? ఎందుకు ఎడతెక్కకుండా ప్రార్థన చేయాలి? ఎందుకు పట్టుదలతో ప్రార్థన చేయాలి? నమ్మకం ఉంటేనే కదా చేస్తాడు. నమ్మకం ఉన్నవాడు చేస్తాడు, నమ్మకం లేనివాడు చెయ్యడు. ప్రార్థనని చేయుట ద్వారా దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు అని నమ్మినప్పుడే వాడు ప్రార్థన చేస్తాడు. ప్రతిదీ కూడా దేవుడు ప్రార్థన ద్వారా దేవుడు సహాయం కలగజేస్తాడు. విశ్వాసం అంటే ఏంటంటే అన్నిటినీ ప్రభువు సహాయం చేస్తాడని అన్ని విషయాలు దేవుడికి చేతిలో పెట్టాలంట. ప్రతిదీ. ఒక ఆమె భలే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆమె ఉన్న ఆ దువ్వెన కనపడకపోయినా ప్రభువా సహాయం చేయని ఎక్కడో మర్చిపోయినట్టంట. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇట్లాగా ప్రార్థనతో ప్రతి విషయం కూడా అడగొచ్చు దేవుణ్ణి. అనుదిన ఆహారం కొరకు అడగమని చెప్పాడు దేవుడు. ఆహారం అనేది మనకు అవసరం, పని అవసరం. అలాగే దుష్టు నుండి కాపాడమని కూడా అడగమన్నాడు. నిత్యము మనం ప్రార్థనకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి, ఎక్కువ చెయ్యాలి. కొంతమంది చేసి చేసి ఏంటి ఆగిపోతారు. ఒకే అంశాన్ని 10 సార్లు చెయ్యొచ్చు. అడుగుడు ఇయ్యబడును అన్నాడు. అంటే ఇచ్చేదాకా అడగాలని దేవుడు చెప్పాడు కాబట్టి అడగొచ్చు. దొరికేదాకా వెతకమని దేవుడే చెప్పాడు కాబట్టి వెతకొచ్చు. తీసేదాకా తట్టాలని అంటే ఉపమానంగా చెప్పాడు. మీరు అంతా ఎలా చేయాలి ఏంటి అంటే అలా మీరు గోజాడొచ్చు, పెనుగులాడొచ్చు, దాని విషయమే అంగలార్చొచ్చు, దాని విషయం మాటి మాటికి చెప్పొచ్చు దేవునికి. ఒకే అంశం గురించి, ఒకే వ్యక్తి గురించి, ఒకే సందర్భం గురించి, ముఖ్యమైన విషయాల గురించి మాటి మాటికి 10 అడగొచ్చు. అడిగేటప్పుడు విసుకోకూడదు. ఏంటి సనుక్కోకుండా అడగొచ్చండి ప్రార్థనలో. ఇది మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారో ఆ ప్రార్థన మీద ఇంట్రెస్ట్ అనేది కోల్పోకుండా మీరు ఉంటారు. ఇప్పుడు 100 సార్లు ఇప్పుడు నువ్వు అడిగి ఉండొచ్చు, 1000 సార్లు నువ్వు అడిగి ఉండొచ్చు, లక్షల సార్లు నువ్వు మనసులో తలంచుకొని ఉండొచ్చు. అయినప్పటికీ ఇప్పటికీ కూడా అటువంటి పట్టుదల వెలవకుండా ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసినప్పుడే నీకు విశ్వాసం ఉందని, నాకు విశ్వాసం ఉందని. కొన్ని సంవత్సరాల నుంచి జరగకపోయినా ఆ ప్రార్థన చేయటంలో ఆగిపోకూడదు. జార్జ్ ముల్లర్ అనే దైవజనుడు 52 సంవత్సరాలు తన స్నేహితుడి కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడట. అయినా మారలేదు. ఆయన చనిపోయిన తర్వాత అప్పుడు మారారు. ఎంత చూడండి, ఎంత ఆశ్చర్యం. అప్పటి వరకు చేస్తూనే ఉన్నాడు. ఎందుకంటే అంతకుముందు ఎంతో మందిని మారుస్తున్నాడు దేవుడు. ఎన్నో సభల్లో ఎంతో మంది మారారు. ఈ ఊరు పక్క ఊర్లో ఎక్కడో జగడ స్పందిస్తూనే మారుతూనే ఉన్నారు. మరి నా స్నేహితులు ఎందుకు మారలేదు? నా బంధువులు ఎందుకు మారట్లేదు? నా ఇంట్లో వాళ్ళు ఎందుకు మారట్లేదు? అక్కడ మారిన వాళ్ళు ఇక్కడ ఎందుకు మారరు? అక్కడ మారుస్తున్నాడు కాబట్టి ఇక్కడ కూడా ఒక టైం ఉంది, మారుస్తాడు, నా స్నేహితులను మారుస్తాడు అని తన బాల్యంలో తనతో పాటు నడిచిన స్నేహాలని విడిచిపెట్టకుండా వారి కొరకు రక్షణ పొందాలని ప్రార్థన చేశాడు. కాబట్టి అలా ప్రార్థనలో మనము చేయాల్సిన వారుగా ఉన్నాం. చెయ్యాలి, ఎడతెగక ప్రార్థనలు చేయాలి. కొర్నేలి కూడా ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. అప్పుడప్పుడు కాదు, అప్పుడప్పుడు కాదంట. ఎప్పుడు చేసేవాడు? ఎల్లప్పుడూ తన దేవునికి ప్రార్థన చేయువాడు, ఎల్లప్పుడూ చేసేవాడు. చాలామంది అనుకుంటారు ప్రార్థన చేయాలంటే కుదరట్లేదండి అంటారు. కుదరట్లేదు అని అనకుండా, ఒక జాబ్ హోల్డర్, ఆయన కింద ఎంతో పని ఉంది, 100 మంది ఆయన కింద ఉంటారు. అంతమందిని చూసుకోవాలి. వాళ్ళు ఎంత బాధ్యతగా చేసుకుంటున్నారో, ఎంత పని ఏ విధంగా చేస్తున్నారో అనేది అంతా కూడా తన పై వారికి లెక్క అప్పచెప్పాలి. కాబట్టి ఆ ప్రార్థనలు చేసుకోవడానికి అవకాశం కుదరకపోయినా
ఈరోజు చేయలేకపోయాంలే, ఒత్తిడి ఎక్కువైపోయిందిలే అనకుండా ఎల్లప్పుడూ ప్రార్థన చేశారు. ఇంకో ఆయన ఉన్నాడు, దానియేలు. ఆయన సంస్థానంలో ముఖ్యులు ఉన్నారు ముగ్గురు. ఆ ముగ్గురులో ఈయన ఒకడు. అర్థమైందండి. అది కోరేష్ కాలంలో నెబుకద్నెజరు, అహష్వేరోషు అనుకుంటా, బెల్షాజరు, ఈ మూడు కాలాల్లో ఆయన ఉన్నాడు. అంటే 3 ప్రభుత్వాల్లో కూడా దానియేలు ఉన్నాడు. ఎన్ని ప్రభుత్వాలు? 3 ప్రభుత్వంలో ఉన్నాడు ఆయన. అయితే ఆయన రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు? 3 సార్లు ప్రార్థన చేసేవాడు. అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అనుకుంటారో, అప్పుడు ఎప్పుడు టీ టైంలో, ఇది టిఫిన్ టైంలో ఒకసారి, మధ్యాహ్నం భోజనం టైంలో ఒకసారి, రాత్రి డిన్నర్ టైంలో ఒకసారి అనుకుంటారు. మొత్తానికి 3 సార్లు చేసేవాడు. చూడండి ఎంత గొప్ప విధానంలో ఆయన ఉన్నాడు. మరి ఆయన ఎంత రాజ్యభారం ఆయన మీద ఉంది, ఎంతో టైట్. అందరికీ 24 గంటలుగా ఉండేది. ఆ పని చేసుకుంటూ ప్రార్థన చేయాలంటే ఎంత కష్టం అండి. నాకు అనిపిస్తుంది, ప్రార్థనాత్మ కుమ్మరించబడిందంటే సంఘం మీద, లేకపోతే ఊరు మీద, ఇక ప్రసంగాలు చేయక్కర్లా, బోధించక్కర్లా, వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉంటారు. ఆ ఆత్మ అనమాట అది. ఇప్పుడు వర్షం కుమ్మరించినప్పుడు అంత నీళ్ళు ఎట్టయిపోతాయో, అందరి ఇళ్ళ మీద ఎలా పడిద్దో వర్షం, అన్ని ఇళ్లలో ఎలా వర్షం పడిద్దో, ప్రార్థనాత్మ కుమ్మరించినప్పుడు అందరూ అలా చేసేస్తూ ఉంటారు. అది విజ్ఞాపనను అలా దేవుడు చేస్తాడు. అలాగా దేవుడు చెయ్యాలని నేను ప్రార్థన చేస్తున్నా. అలాగా ఇంత బలవంతంగా ఇంతగా ప్రసంగాలతోనూ ఇలాగా మన ప్రార్థన టీంలో కానీ వీళ్ళందరినీ ప్రోత్సహించి పురుగొల్పి వీళ్ళందరినీ మరి రాని వాళ్ళకి చెప్పుకుంటా, ప్రార్థనలు ఒప్పించుకుంటా, ఉపవాసాలు ఉంటా, దైవ సేవకులను పిలిపించుకుంటా, ఇలాగా వాళ్ళని ప్రోత్సహిస్తే ఆరిపోతారు, వెనకడికి అయిపోతారు కొన్నిసార్లు. కానీ దేవుడు గనుక ప్రార్థన ఆత్మను కుమ్మరించబడినప్పుడు వారు తన్మూలైపోతారు, చేబుద్ధి అయిపోతారు. అది కావాలి. అలాంటి ప్రార్థనాత్మ కుమ్మరించబడాలంటే అడ్డుకుంటున్నటువంటి శక్తులు, ప్రార్థన చేయకుండా అడ్డుకుంటున్నటువంటి దెయ్యాలతో పోరాడాలి. ఎందుకంటే ప్రభు నామమున ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు రక్షింపబడతారు, రక్షణ పొందుతారు ప్రార్థన చేస్తే. కాబట్టి ప్రార్థన చేయకోకుండా అడ్డుకునే అవిశ్వాసుల మనోనేత్రాలను గుడ్డితనం కలగజేస్తుంది. రోమీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 13 వచనంలో ఉంటుంది. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును అన్నాడు. ఏంటంట? ప్రభు నామంలో ప్రార్థన చేసేవాడెవరో వాళ్ళు రక్షింపబడతారు. ఎవరికి వారే ప్రార్థన చేయాలి. ఇప్పుడు నీ గురించి నేను చేయటం మంచి వేరు, ఏమా, నా గురించి మీరు చేయటం వేరు, మంచిదే. కానీ ఎవరికి వారే కూడా ప్రార్థన చేసుకోవాలి. ఒక పాస్టర్ గారు ఏంటంటే ఒక చీటీ రాసి ఇచ్చిందంట. చీటీ రాసిచ్చి ఏంటి డబ్బులు కూడా పెట్టి 3,000 3 రోజులు ఉపవాసం ఉండి నా కోసం ప్రార్థన చేయమన్నాడు. ఎంత ఇచ్చి? 3,000 రూపాయలు ఇచ్చి, నేను చేయలేను, నా కోసం 3,000 రూపాయలు. ప్రేయర్ టవర్లు ఉన్నాయి కొన్ని ఆంధ్రప్రదేశ్లో, చెన్నైలో. వారికి సంవత్సర ఆదాయం కడతా ఉంటే వారు కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. అర్థమవుతుందా? ఇలాగా ప్రార్థన సపోర్ట్ అవసరమే. సేవకులు నీ కొరకు ప్రార్థన చేయటం అవసరం. సంఘము ప్రార్థించగా సంఖ్యలు తెగిపోయినాయి. సంఘమంతా ప్రార్థన చేయాలి. బాధలో కష్టాలు ఉన్నప్పుడు పేతురు చెరసాలలో వేయబడ్డాడు, ప్రార్థన చేశాడు. సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేసింది. ఇప్పుడు సేవకుడు కష్టాల్లో ఉన్నాడు, సేవకుడు లేకపోతే సువార్త ఆగిపోద్ది, వారికి వాక్యాలు చెప్పేవాళ్ళు ఉండరు, వారు బలహీనలు అవుతారు. సంఘం ఏం చేసింది? ఆసక్తితో ప్రార్థన చేసింది. చూడండి ఈ మాట మీరు అపోస్తుల కార్యము 10వ అధ్యాయంలో 10వ అధ్యాయము కాదు 12వ అధ్యాయంలో చూడాలి.
అపోస్తుల కార్యము 12వ అధ్యాయంలో 8వ వచనం. 8 కాదు 5 చదవండి. 12:5. పేతురు చెరసాలలో ఉంచబడిను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థన. పేతురు ఎక్కడికి వెళ్ళాడు మేఘన? చెరసాలలోకి వెళ్ళాడు. 2 అర్థాలు తీసుకోండి. చెరసాలంటే జైలు, అలాగే అనుభవాల్లోకి వెళ్ళాడు, బంధించబడ్డాడు, బయటికి రావటానికి లేదు. సంఘం ఏం చేసింది? అత్యాసక్తితో ఎక్కడ? ఒక చోట దగ్గర కూర్చొని, చాలా మంది కూర్చొని ప్రార్థన చేస్తున్నారంట. చిన్నపిల్లలు కూడా కూర్చున్నారు అక్కడ. చూసారా ఎంత? సంఘంలో అలాగా ప్రార్థనలు అనేది విస్తృతంగా జరగాలి. 12వ వచనం, 12వ అధ్యాయం 12వ వచనం. ఇట్లా ఆలోచించుకొని మరియా ఇంటికి వచ్చెను. అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. ఏంటంటే అనేకులు కూడి ఏం చేశారు? అక్కడ ప్రార్థన చేస్తున్నారు. అలా ప్రార్థన చేశారు కాబట్టే చెరసాల ఏమైంది? పునాదికి. అనేక మంది కూర్చొని అక్కడ ప్రార్థన చేస్తే ఆ వాతావరణం చూస్తే ఎంత బాగుంటుందంటే తెలుసా? ఇలాగా ప్రార్థన చేయాలి. సేవకుల కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే నేను 10 అంశాలు రాశాను ఫైల్లో సేవకుల గురించి. ఎందుకంటే మీకు సేవకుడు సరిగా ఉంటే మీకు అన్నీ అందుతాయి. ఫ్రీగా, ప్రశాంతంగా, ఆత్మీయంగా, బలంగా ఉన్నాడనుకో, వాళ్ళు కూడా బలవంతులు అవుతారు. యేసన్న గారు ఎప్పుడు అనేవారు, నా కోసం ప్రార్థన చేయండి అనేవారు. సేవకులకి ఎందుకు ప్రార్థన అవసరం? అపోస్తలుడైన పౌలు అన్నాడు, మా కొరకు ప్రార్థన చేయమన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారు? మీరు ప్రార్థన చేయండి. ముగ్గురు కూర్చొని, శోధనలో ప్రవేశిస్తున్నాం మనం, అక్కడ కూర్చొని ప్రార్థన చేయాలి. ఎందుకు? అందరిని పంపించి ఆయన ఒక్కడే చేతులెత్తి ప్రార్థన చేస్తే రక్తం చింది, చెమట రక్తంగా మారింది. సరిపోదా? మరి ముగ్గురు ఎందుకు కూర్చొని ప్రార్థన చేయాలా? ఏమా, ఆ ముగ్గురే ఎందుకు చేయాలా? సిస్టమ్ అది. 2-3 ఎక్కడ కూర్చొని ప్రార్థన చేస్తారో అక్కడ ఆయన సన్నిధి ఉంటుంది, విడుదలవుతుంది. ముగ్గురు ఉండాలి. అది దేవుడు చెప్పిన విధానం. 2-3 అలా ప్రార్థన చేయొచ్చు. యేసు ప్రభు గెత్సేమనే తోటలో ముగ్గురు కలిసి ప్రార్థన చేయమన్నాడు. ఇలాగా దేవునికి ప్రార్థన అవసరమా అంటే, మనం దేవుడికి కళ్ళు మూసుకొని మన హృదయంలో ఉన్న బాధని, వేదన చెప్పుకోవటమే ప్రార్థన. అది ఏదైనా కానీ అప్పుడు ఆయన కృప అనుగ్రహిస్తాడు మనకి. కృప అనుగ్రహించడం అంటే ఆ ప్రార్థన చేయడం ద్వారా ఏదైతే మనం అనర్హులమైనప్పటికీ, మళ్ళీ తిరిగి దేవునికి ఏమి ఇవ్వలేనప్పటికీ కూడా ఆయన ఇచ్చే దయనే కృప అంటారు. మనమే దయ చూపిస్తాడనమాట, ఒత్తిడి తగ్గిస్తాడనమాట. ఆ కనికరం, దయ చూపించినప్పుడు కనికరించబడతాం మనం. కాబట్టి ప్రార్థన అనేది గుంపులుగా మన ప్రార్థన మనం చేయాలి వ్యక్తిగతంగా. సంఘం ప్రార్థన చేస్తుంది, నీవు ప్రార్థన చేయాలి. సేవకులు చేస్తున్నారండి, సంఘం ప్రార్థన చేస్తుంది అని నీవు మాత్రం చేయకపోతే ప్రయోజనం ఉంటుందా? ప్రభు నామమున నువ్వు ప్రార్థన చేయవాడు ఎవడో వాడే రక్షణ పొందుతాడు. ఆయన అడగాలి, అయ్యా నన్ను కాపాడండి, నన్ను రక్షించండి, నాకు సహాయము చేయండి ప్రభువా, నేను పాపిని ప్రభువా అని ప్రార్థన చేయగలగాలి. అటువంటి ప్రేరణ వారికి కలగాలి అంటే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? అసలు వాళ్ళకి ప్రార్థన మైండ్ రావాలంటే మనసున్న మీరు వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇలా ప్రార్థన చేసేటప్పుడు మాటికి చేయాలి, పట్టు వదలకుండా చేయాలి, ఎడతెగకుండా చేయాలి, నిరంతరము ప్రార్థన చేయాలి.
ఒక చోట కూర్చొని ప్రార్థన చేయాలా. ఒక చోట అనేక మంది కూర్చొని ప్రార్థన చేశారు. ఏమంటే ప్రార్థన చేయటం ఎంత కష్టం అంటే చాలా కష్టం. ప్రార్థన చేయి మోకాళ్ళు ఎంచలేను, ఏదో గాడిదనో గుర్రాన్నో అంట నీటి వరకు తీసుకెళ్ళొచ్చు కానీ దాన్ని తాగించలేము అంట. కష్టం. వాళ్ళని ఏదైనా చేసుకుని మోకరించి ప్రార్థన వింటారు, చేయరు. ప్రార్థన కలిగిన సంఘానికి ఎన్నో ఆశీర్వాదాలు ఉంటాయి. ప్రార్థన అనేది నీ మనసులో పుట్టాలి, బలవంతంగా కాదు, నీ మనసులో నీకు పుట్టాలి. నువ్వు చేయాలి, ఎలాగోలా చేయాలి. ఉపవాసం ఉండటానికి ప్రయత్నం, ప్రార్థనకి ఇంకో మెట్టు ఉపవాసం. అమ్మా, నీవు ప్రార్థన చేస్తేనే నీ ఇంటి వారందరూ రక్షణ పొందుతారు. నీవు రక్షణ పొందిన ఎడల నీ ఇంటి వారంతా రక్షింపబడుదురు, నీ మదిలో శాంతి కలుగును. నీవు రక్షింపబడతావు, నీ మదిలో శాంతి కలుగుతుంది. కొర్నేలు చేసేది ఏంటంటే ఇదే ప్రార్థన చేశాడు. ఏ ప్రార్థన? ఎల్లప్పుడూ ప్రార్థన చేశాడు. ఈయన డిఫరెంట్గా ఇప్పుడు ప్రార్థన చేశాడు. బాప్తీసం పొందిన వారందరూ ప్రార్థన చేస్తున్నారా ఎల్లప్పుడూ? అమ్మా ఆలోచించండి. అమ్మా, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నారా? మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన టైంలోనే చేస్తున్నారా? ఆదివారమే చేస్తున్నారా? శనివారం వెళ్తున్నాం కదా అనుకుంటున్నారా? పనులెన్ని ఉన్నా గాని యేసయ్యా కీర్తించేదనయ్యా. ఒక తల్లి ప్రార్థన చేసేదైతే తన పిల్లలను కూడా ప్రార్థనలో నడిపిస్తుంది. లేదంటే వద్దులే, ఆమెకు బాగానప్పుడు ఏ మాట అనుకొని సమర్థించుకొని ఇంట్లో కూర్చుంటుందో అదే పిల్లలకు నేర్పించింది. కొంచెం ఇబ్బంది ఉంటే ప్రార్థన మానేసే తల్లులు పిల్లలను కూడా వాళ్ళకింత నలత కొంచెం దగ్గితే కొంచెం తుమ్మితే వద్దులే కూర్చోండి అంటారు. అవివేకమైన తల్లులు. నువ్వు ప్రార్థన చేసే తల్లివి, పిల్లల్ని అట్ట ప్రార్థనలోనికి నడిపించగలుగుతావు. మొదట ఇంటిలో ఉన్నటువంటి పురుషుడు రక్షణ పొందితే మంచిదే, అతడు చేసే ప్రార్థన ఇంటికి కాపుదల ఉంటుంది. ఏబు చేసిన ప్రార్థన ఇంటి కంచె వేయబడింది. వింటున్నారా? అలానే నీవు తల్లివైన స్త్రీ, ఇంటికి జ్ఞానం కలిగిన స్త్రీగా నీవు ఆ ప్రార్థన నువ్వు చేయగలిగితే అది నీ ఇంటి అంతటికి కాపుదల ఉంటుంది. అది ఆ ప్రార్థన ఎప్పుడు చేయాలి? ఏమ్మా ఎప్పుడు చేయాలి? ఎర్రమ్మ ఎప్పుడు చేయాలి? మీ ఇష్టం, ఎప్పుడైనా చేసుకున్నా అంటావండి. ఇంట్లో నువ్వు ఎల్లప్పుడూ చెయ్యాలి. తర్వాత మాటి మాటికి చెయ్యాలి, నిరంతరము చేయాలి, ఎడతెగకుండా చెయ్యాలి. ఇలా ప్రార్థన చేస్తున్నప్పుడు నమ్మకం ఉన్నవాడు ఎప్పుడు కూడా చేస్తూనే ఉంటాడు. కొంతమంది ప్రార్థన నడవదు. అమ్మా, కొంతమంది గురించి చెప్తున్నానంటే వాళ్ళు ఎవరంటే కొంచెం వెనకబడిపోయిన వాళ్ళు ఉంటారు. బాప్తీసం పొందిన వాళ్ళు చేయలేరు. అటు వారి కొరకు మనం ఫైల్లో రాసుకొని వీటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలా చేస్తున్నారు కాబట్టి నా కొరకు ప్రార్థన చేస్తున్నారనే విశ్వాసంతో నీవు కూడా ధైర్యం తెచ్చుకొని నోరు తెరిచి పెదవులతో స్తుతించటం. మనం ఎంత ప్రార్థన చేస్తున్నాం. రోజు మీరు పనులు మానుకొని పనికెళ్ళొచ్చిన హడావుడిగా ప్రేయర్ టవర్కి వచ్చి
ఫైల్ ముందేసుకొని ఒకరికొరకు ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేసుకుంటా వెళ్తున్నారు. మీ గురించి వాళ్ళు చేయకపోయినా మీరు వారి కొరకు చేస్తున్నారు. ఎవరైతే రావట్లేదో వారి గురించి కూడా మీ ప్రార్థన చేస్తున్నారు. మీరు బలపడుతున్నారు. వాళ్ళు చేసుకోకపోవటం వలన వాళ్ళు నిలబడట్లేదు. అలాగా బ్యాలెన్స్లో ఉంటున్నారు కానీ బలపడట్లేదు. బాప్తీసం పొందినటువంటి చాలామంది. కాబట్టి ప్రార్థన అనేది ఎంత బలంగా ప్రార్థన చేసినా నీకు నీవుగా మొరపెట్టాలి. నీకు నీవుగా నోరు తెరిచి ప్రార్థన చేయాలి. ఒక నిర్ణయం తీసుకొని ఎందుకు చేయలేకపోతున్నాను అని ఎన్నో ధ్యేయాలు అడ్డుకుంటాయి ప్రార్థన చేసేటప్పుడు. ఒకేసారి ఉపవాసం ఉండలేవు. అది క్రమక్రమంగా కొద్ది కొద్దిగా ఆయన సన్నిధిలో ఉండటం అలవాటు పడాలి. పగలంతా ప్రార్థన చేసుకోవడానికి మీకు అవకాశం ఉంది. పగలు తెలుసా? ఎంతమంది తెలుసు పగలంతా చర్చిలో ప్రార్థన జరుగుతుంది? తెలుసమ్మా? తెలుసుగా? తెలుసా? పగలు మీరు 10 గంటల నుండి 5 వరకు ఏదో టైంలో 10 నిమిషాలు, అరగంటో, పావుగంటో అలా మనసు ముందు ప్రిపేర్ చేసుకోవాలి. అలా మందిరంలో అలా కూర్చొని మైండ్ను ప్రిపేర్ కొన్ని రోజుల పాటు. ఎందుకంటే ఈ నెలంతా ప్రార్థన మనస్సును సిద్ధపరచుకుంటే నెక్స్ట్ నెల ఉపవాసంలోకి వెళ్తాం. అప్పుడు మీరు ఈజీగా చేయగలుగుతారు. అలాగా అలవాటు అవ్వాలి. ఒకరోజు ఈరోజు రేపొద్దున వచ్చి ప్రార్థన చేసి గంట చేయలేరు. లేకపోతే ఎల్లుండి వచ్చి ఒక గంట చేయలేరు. ఎవరికి సాధ్యం? మీకు రోజులో కుదిరినప్పుడు పగలు అలాగా ఒక పావుగంటో అరగంటో అలా ప్రార్థన చేసుకుని ప్రార్థన మైండ్లో నీకు నీవు చేసుకో. అలా వ్యక్తిగత ప్రార్థన అలవాటు అవ్వద్ది. నేను వచ్చి కూర్చున్న చర్చిలో ఇప్పుడు ఆ 8 గంటలు కూర్చొని చేయగలుగుతానా? చేయలేను. కాసేపు వాక్యం చదువుకుంటా, కాసేపు ధ్యానించుకుంటా, ఒకసారి ఆలోచించుకుంటా, ఒకసారి ప్రార్థన చేస్తా, కొన్నిసార్లు పడుకుంటా. ఏదో దేవుని మందిరంలో అట్లా గడపటం మంచిది అని బైబిల్లో ఉందిగా. ఆయన మందిరావరణంలో నివసించువారు ధన్యులు అవుతారు అని ఉంది కదా. ఏదో ధన్యత వస్తుంది మందిరంలో ఇంట్లో ఉంటే కంటే. ఇప్పుడు గంటలు కూర్చొని చేయలేం. చేయగలిగినంత చేయాలి. ఎంత ఓపిక ఉంటే అంతవరకు చేసుకోగలగాలి. అలా కొద్దిగా అలవాటు అయింది అనుకుని మనసు ఒక 20-30 రోజులకి ఏమైందంటే నీకు విసుకుపోయింది. అలవాటు అయిపోద్ది. అలవాటు అయిపోయినప్పుడు నువ్వు తేలిగ్గా చేయగలుగుతావు. నీ మనసు పోరాటాలు చేసేసి ఉంటావు. అప్పటికి రావటమే పెద్ద పోరాటం, ప్రార్థన చేయటమే పెద్ద పోరాటం, కొనసాగించడం పోరాటం, రెండో రోజు రావటం పోరాటం, మూడో రోజు కూడా రావడం పోరాటం, 4 రోజు గట్టి సమస్యలు వస్తాయి, ఫోన్లు వస్తాయి, అప్పుడు రావటం ఎంతో పోరాటం. ఇలా కొన్ని రోజులు అలవాటు పడితే, నెల రోజులు ఉంది కదా, 29వ తారీఖు దాకా అలా అలవాటు పడుతూ ఉంటే ఏమవుతుందంటే మనసు సిద్ధపడిద్ది. మనసు చేయటానికి అలవాటు పడిద్ది. యుద్ధంలోకి వెళ్ళేటప్పుడు ఒక విషయం ఏంటంటే, ఒక విల్లు ఇలా విరుస్తున్నాడు బాణం వేయటానికి. ఈ బాణం ఇలా వేస్తుంటే ఈ బాణం ఇట్లా వెనక్కి ఇలా వేసే కొంది ముందుకు బలంగా వెళ్ళిద్ది. కొంచెం తగ్గితే నువ్వు కొంచెం ముందుకు వెళ్తావు, ఇంకా తగ్గాలి అని ఒక పోస్ట్ చూశాను. నువ్వు ఎంతగా నువ్వు ప్రిపేర్ అవుతావో ఎగ్జామ్స్ అంత చక్కగా రాయగలుగుతావు, సిద్ధపడతావు. ఎంతగా నువ్వు సిద్ధపడతావో అంత చక్కగా రాయగలుగుతావు. ప్రార్థన ప్రిపేర్ ఆయుధాన్ని సిద్ధం చేసుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పనికి వెళ్ళేవారు సంగతి చెప్పట్లే. ఒకవేళ మీరు పనులకు వెళ్ళకపోతే, ఆ రోజు ఏమైనా సెలవు పెడితే, ఆ రోజు వెళ్ళలేకపోతే
మీరు వెంటనే బలం తెచ్చుకొని ప్రార్థన చేయడానికి సిద్ధపడాలి. అది ఎంతసేపు అయినా కానీ. 2019లో అనుకుంటాను 40 రోజులు ఉపవాస ప్రార్థన చేయాలి లెంట్ డేస్లో. అది ఫిబ్రవరిలో వచ్చింది. నేను జనవరి నుంచే సిద్ధపడ్డా. రేపు 40 రోజులు చర్చిలో ఉండాలంటే నేను చాలా పోరాటాల్లో ఉన్నా, చాలా ప్రయత్నాల్లో ఉన్నా. నా మనసు కఠినంగా ఉంది. ఉపవాసం ఉండటానికి అంత తోడ్పడట్లేదు శరీరం. అప్పుడే టాబ్లెట్స్ వాడుతున్న టైం. అయితే నేను ముందు సిద్ధపడాలి అని 40 రోజులకు ముందు 40 రోజులు సిద్ధపడ్డా. అంటే రోజు 40 రోజులు చర్చికి వెళ్ళి కూర్చోవటం రావటం, అలవాటు పట్టడం, నడక వేయటం, దారి వేసుకోవటం, సిద్ధపడటం అనమాట. చేసినా చేయకపోయినా అటు కూర్చోవటం రావటం, మనసుంటే చేసుకోవటం, బైబిల్ ఉంటే చదువుకోవటం, అట్లా ఏదో రకంగా ఆ టయానికి ఉండటం మందిరంలో. అలా 40 రోజులు ప్రిపేర్ అయిన తర్వాత కానీ 40 రోజులు ఉన్న తర్వాత ఎంతవరకు అంటే 47 రోజులు వస్తాయి లెంట్ డేస్. ఇంకా 3 రోజులు ఉంటే 50 రోజులు అయిపోద్ది కదా అనేసి ఇంకా ఎగస్ట్రా ఉండాల్సి అనిపించింది. ఎందుకంటే ఆ 40 రోజులు ప్రిపేర్ కాబట్టి. ఈ కొర్నేలి పరిచర్య అనేది జాగ్రత్తగానండి. మనం ఒకరిని ఇద్దరిని కొట్టడం కాదు, చాలా పెద్ద కుంభస్థానాన్ని కదిపిస్తున్నాం, ఒక తేనెటీగను కదిపిస్తున్నాం, ఒక భయంకరమైన ఒక ఉజ్జీవం కొరకు తాపత్రయపడుతున్నాం. కాబట్టి ముగింపు చాలా బలంగా ఉండాలి. మీరందరూ ప్రార్థన చేయాలి. నేను ఒక్కడిని చేస్తే అయ్యేది కాదు. అక్కడ అనేకులు కూర్చొని ప్రార్థన చేశారు. అప్పుడు సేవకుడు బంధకాలు విడిగిపోయినాయి. అంటే శత్రువుల యొక్క కుతంత్రాలు ఆగిపోయినాయి. సువార్త ప్రబలింది. సువార్తను బంధించలేరు. సేవకులను బంధించవచ్చు, సువార్తను బంధించలేరు, ఆటంకాలు కలిగించవచ్చు, కానీ దేవుడు పని ఆగిపోదు. కాబట్టి ఎంతో బలమైన పని ఉంది, ఎంతో పోరాటం ఉంది. కాబట్టి ఈ 4 రోజులు పోరాటం, సిద్ధపాటు చేసుకుంటాం. ఏమా అంటున్నారా? ఒకేసారి అప్పటికప్పుడే మీరు రాలేరమ్మా. చాలామంది ఇబ్బందులు పడిపోతారు, కష్టాలు పడిపోతారు. మనందరం ఒక గట్టుగా చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు 6 నెలలు, ఇప్పుడు ఇది 6వ నెల కొర్నేలి పరిచర్య. ఎందుకు 6 నెలలు? ఎందుకు 1 నెల పెట్టేయచ్చు కదా? ఎందుకు డైరెక్ట్గా ఆ రోజున 29న, నవంబర్ 5న, 12న పెట్టేసుకుంటే సరిపోద్దిగా? ఈ 6 నెలలు ఎందుకు? 6 నెలలు? 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరు అవుతారు. ఈ జాషువా గారు అడిగారు నేను, 6 నెలలు ఎందుకు, ముందెందుకు, లాస్ట్లో అలా పెట్టుకోవచ్చుగా అన్నారు. నేను వివరం చెప్పాను. అసలు వారు ప్రార్థన ఇంట్లో జరగాలి. ముందు వారికి బలం కావాలి, వాళ్ళు ప్రయాసపడాలి. ఆ డబ్బులు ఖర్చు పెడుతున్నప్పుడు ఆ ప్రార్థన జరుగుతుంది. ఎన్నో పోరాటాలు ఉంటాయి. చిన్న చిన్న పోరాటాలు నేర్చుకోగలిగితే పెద్ద పోరాటాలు ఈజీ అయిపోతాయి వాళ్ళకి. ఆ ప్రార్థన పోరాటాలు ఎలా ఉంటాయో చిన్న చిన్నవి గెలుచుకుంటా వస్తే పెద్ద పెద్ద ఆటల్లో గెలిచవచ్చు. ప్రతి నెల మీకు పోరాటాలే, ప్రతి నెల మీకు ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే మామూలుగా ప్రార్థన కాదు ఇది. ఇది ఫైనల్ పోరాటానికి సిద్ధపడే ప్రార్థనలు ఇవి. కాబట్టి కష్టంగా ఉంటుంది. ఇప్పుడు గ్రూప్ మీటింగ్ అని అందరూ కూర్చొని మాట్లాడుకుంటే అంత కష్టమే ఉండదు. 4 మాటలు ఉంటారు, 4 చేస్తారు, ఎవరి కాళ్ళే మాట్లాడుకుంటారు, బాగున్న పిని బాగానే వెళ్ళిపోతారు, అంతటితో అయిపోయింది. ఇది ఒక పోరాటం నేర్చుకునేటువంటి సమయం. ఈ గంటన్నర మనం దేవుడికి అర్పించే స్తుతులు, స్తోత్రాలు, ప్రార్థనలు దేవుని చెంతకి జ్ఞాపకార్థముగా వెళ్తాయి. ఇది ధర్మ కార్యం. మేము ఆత్మీయంగా బలంగా ఉన్నాం. నా బంధువులు బలంగా లేరు, నా స్నేహితుల్లో బలంగా లేరు, అది నా ఇంట్లోనే బలం లేదు. ధర్మం ప్రకారం న్యాయంగా అందరూ కూడా సమంగా అందాలి. కాబట్టి వారి కొరకు ప్రార్థనలు చేయాలి. వారు అనారోగ్యంగా ఉండటానికి వీల్లేదు, వారు సాతానుతో పీడించబడటానికి వీల్లేదు. వారి అలవాట్లు కాదు, ఆత్మలవి.
వాళ్ళు అలవాట్లు అని అనుకుంటున్నారు. పేకాటే కానీ, ఆ గుట్కాలే కానీ, సిగరెట్టే కానీ, టీవీ కానీ, త్రాగుడు కానీ, పందెం కానీ, ఇవన్నీ కూడా అలవాట్లుగా మారిపోయినాయి. కానీ ఆత్మలు, చెడ్డాత్మలు, చెడ్డ అసహ్యాన్ని కలిగించే ఆత్మలవి. ఈ ఆత్మల కొరకు పోరాటం. కాబట్టి ఇది బలంగా మార్పులు చేర్పులు జరగటానికి మనం ప్రార్థన అనే దాన్ని మనము ప్రిపేర్ అవుతున్నాం. చేస్తున్నప్పుడు విసుకొస్తుంది. విసుక్కోకుండా మీరు ప్రార్థన చేయండి అని చెప్పాడు. ఎన్ని నెలలుగా మనం ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు 29వ రోజు 28వ రోజు, మరి 39 38 ఉంది. 40 రోజు, రేపు ఎల్లుండిలో 40 రోజు వస్తుంది. ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. కొద్ది కొద్దిగా పోగేసుకుంటా వస్తున్నారా? ఇది అవసరం. చాలామంది అలా వీక్గా ఉన్నారు. కొర్నేలి పరిచర్యలో ప్రార్థనలో ఉండేవారు కూడా వాళ్ళ ఆత్మలో చాలా పోరాటాల్లో అలసిపోయి చాలా స్ట్రగుల్గా ఉన్నారు. కొంతమంది అసలే ప్రార్థన చేయలేకపోతున్నారు. కొంతమంది అప్పుల్లో ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్నారు. అయోమయంలో ఉంటున్నారు. వారందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. వారందరి ఆత్మీయ బలం, వాళ్ళ మీద ఉన్న వాటి మీద అన్ని కొరకు బలం తొలగిపోవాలని ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా సేవకుల కొరకు ప్రార్థన చేయాలి. మీరు కూడా నోరు తెరిచి ప్రార్థన చేయాలి. వ్యక్తిగత ప్రార్థన, ఇష్టపూర్వకంగా అట్లాగా దేవుడి సన్నిధిలో నువ్వు ప్రతిష్ఠించుకొని చేసే ప్రార్థన. దానియేలు ఎన్నిసార్లు చేశాడు? 3 సార్లు చేశాడు. దావీదు సామాన్యుడు కాదు కదా, రాజు కదా, లక్షలాది ప్రజల్ని పరిపాలన చేస్తున్నాడు కదా. ఆయన 7 మార్లు దేవుని స్తుతించాడు. ఎన్ని మార్లు? 7 మార్లు. దానియేలేమో రాజ్యంలో 3వ అధికారి. 124 సంస్థానాలకి ఆయన ఎన్నో చూడాలి. ఇరాక్ నుండి భారత్ వరకు ఉన్న సంస్థానాలన్నిటి బాధ్యతలు ఎంత పనో. అయినా కూడా ఆయన 3 సార్లు ప్రార్థన చేశాడు. ఏమ్మా వింటున్నారా? దావీదు ఒక రాజు, ఎంతో భారం పని ఉంటుంది, ఒక సీఎం, ఒక పిఎం లాగా. అయినా ఆయన 7 సార్లు దేవుని స్తుతించాడు. ఎంత అలసిపోయినా కొండెక్కారు, పగలంతా పని చేశారు, అన్నపానం లేకుండా. రాత్రి అయిపోయింది, నిద్రపోవాలి. నైట్ అయితే నిద్రపోవాలి కదా. పగలంతా పని చేసి వచ్చిన వాళ్ళు నైట్ నిద్రపోతారు కదా. ఆ టైంలో యేసు ప్రభు అంటున్నాడు, మెలకువగుండి ప్రార్థన చేయండి అని. అదేంటి, పని చేసుకున్నాం కదా పగలంతా, మాకు ఎక్కడ కుదురుతుంది ప్రభా? ఏంటి అసలు, ఏం శిక్షరకం ఇది? ఏం సంఘాలు, ఏం లోకం, దాకా ప్రార్థన 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 అంటారు. అయ్యా నేను నిద్ర వస్తుంది, కళ్ళు అంటుపోతున్నాయి. సర్లే అయ్యా నువ్వు చెప్పేవో చేస్తాం, స్తోత్రం 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 అనుకుంటా నిద్రలోకి వెళ్ళిపోయారు. పాపం పడుకున్నారులే, అలసిపోయారేమో అనుకోలా దేవుడు. మళ్ళొచ్చి, ఏయ్ పేతురు, యోహాను, యాకోబు, బైబిల్ చదువుతున్నావా? ప్రార్థన చేయదా? చదువుతున్నారా మీరు బైబిల్? ప్రార్థన చేయను. మళ్ళీ ఇట లేచి, అబ్బా ఇప్పుడు ప్రార్థన ఏమంటారండి, అర్ధరాత్రి అయిపోయింది. 4 మెట్లు ఎక్కి దిగితే ఎంత బాధ ఉంటుంది, కాళ్ళు నొప్పులు పట్టేస్తాయిగా.
ఏమ్మా కొండెక్కి దిగి వీళ్ళ శిష్యులకి ఇదే పని పాపం. బస్సు లేదు, ఆటో లేదు, నడకే. ఎక్కడికి వెళ్ళినా నడకేగా. కాళ్ళు పట్టేస్తాయి, అలసిపోయారు. సేవ చేశారు పగలంతా. ప్రార్థన చేయమని బాలాకు చేయమంటే మళ్ళీ పడుకున్నారు. చూశారు, ముమ్మారు అలా చెప్పాడు. ఎంత అవసరమైతే చెప్పాడు దేవుడు. రాబోయే ఎంత పెద్ద సమస్య జరుగుతుంది, ఆ రాత్రి ఎంత గొడవైంది, అసలు ఎంత భయంకరమైన పరిస్థితులు వచ్చినాయి. సేవకుడు కూడా ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాడో, నశించిపోయే వారికి అది వెర్రితనంగాను, రక్షింపబడుతున్న వారికి దేవుని శక్తిగా ఉంది. కొర్నేలు పరిచర్య పెట్టుకోవటం ద్వారా మీకు ఎంత నష్టం, మీటింగ్లు పెట్టుకోవడం ద్వారా ఎంత నష్టం. వారానికి ఒకసారి ప్రార్థన పెట్టుకుంటే ఎంత బాగుంటుంది. ఇప్పుడు ఒకటి అనుకుందాం. ఒకటి లాస్ట్ వారం కాబట్టి కొంచెం లేట్ అవుతూ ఉంటాయి. మీరు ఏమనుకోండి, అయిపోయి వచ్చింది ఏనండి. ఒక మాట, వారానికి ఒకసారి, ఇక ఏం గురువారాలు శనివారాలు ప్రార్థన టీములు ఏమి లేవు. వారానికి ఒకసారి ప్రార్థన రావాలి. ఏంటి అలా పెట్టడం ద్వారా నష్టం ఏమైనా ఉందా? నాకు లాభం ఏమైనా ఉందా మీకు అంటే, వారానికి ఒక్కసారి ప్రార్థన పెడితే, ఇప్పుడు రోజు ప్రార్థనలు పెట్టడం ద్వారా ఇప్పుడు నా ఆర్థికంగా నేనేమైనా బలపడుతున్నానా? వారానికి ఒకసారి పెట్టినా కానుక అదే ఇస్తారు, అదే. మరి ఇవన్నీ ఎందుకు పెడుతున్నాం? గ్రూప్ ప్రార్థనలు ఎందుకు పెట్టాలి? ఈ కొర్నేలు ప్రార్థన ఎందుకు పెట్టాలా? శక్తివంతుని ఉజ్జీవాలు ఎందుకు పెట్టాలి? అసలు ఎందుకు కతరాలి? ఎందుకు గద్దించాలి? అలిగేవాళ్ళు, తొలిగేవాళ్ళు వాళ్ళు వస్తే వస్తారు, లేకపోతే లేదు. వాళ్ళ కోసం ప్రార్థన నేను చేయటం ఎందుకు? మీరెందుకు చేయాలి? వారానికి ఒకసారి పెట్టుకున్నామా వచ్చే సంవత్సరం నుండి ఏ బాధలు ఉండవు. అందరిలాగే హ్యాపీగా మనం ఆనందంగా వారం అంతా తిరిగి వారానికి ఒకసారి వచ్చి ప్యాషన్గా వచ్చి ప్రార్థన చూసుకొని ప్యాషన్గా వెళ్ళిపోవచ్చు. ఏ బాధలు ఉండవు. అప్పుడు అసలు బాధలే ఉండవు. అలా పెట్టుకుందామా? ప్రభు అంటున్నాడు, మీరు అలాగ కాదు, లేచి చేయాలి. మీకు బాధ్యతలు ఉన్నాయి. రేపొద్దున మీరు ప్రసంగం చేసినప్పుడు 3,000 మంది 5,000 మంది మారుతారు. యోహాను హతసాక్షిగా నువ్వు మార్చడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలి. యాకోబు, మీరందరూ దేశాన్ని కదిలించాలి. మీ మీదే నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. 70 మందిని నమ్మాను ఉంటారని, కానీ వాళ్ళు విడిచి వెళ్ళిపోయారు. నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు, వెళతానని చెప్పి వెనకకు అడ్డం తిరిగారు. వెళతారా మీలో ఒకరైనా? వెళతారా నా ప్రేమను చెబుతారా? నేను ఎన్నో మీ మీద హోప్స్ పెట్టుకున్నాను. దేవుడు సంకల్పంలో ఉన్నారు. మీరు, మీ పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉంది. మీరు ఏదైనా చేయగలుగుతారు నిలబడితే, నిలబెట్టుకుంటే. అందుకనే మిమ్మల్ని 3.5 సంవత్సరాలు వెనక పెట్టుకొని తిప్పుకున్నాను. బూది గంతముల వరకు మీరు వెళ్లాల్సింది అవసరం ఉంది. మనుషులు ఎక్కడ వరకు ఉన్నారో, ఎక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకొని ఎక్కడ మనుషులు జీవిస్తున్నారో, ఏ భూభాగంలో ఉన్నారో, ఏ అడవి ప్రాంతంలో ఉన్నారో, ఏ సముద్ర తీర ప్రాంతంలో ఉన్నారో, ఏ పట్టణాల్లో ఉన్నారో, ప్రాంతంలో ఉన్నారో, ఆ నశించిపోయే వారందరి కొరకు మీరు వెళ్ళి సువార్తను చెప్పాల్సిన బాధ్యత మీ 12 మంది మీద ఉంది. నేను మీ కొరకు వేడుకుంటున్నాను. సాతాను మిమ్మల్ని కోరుకుంటుంది కాబట్టి నిన్ను జల్లెడ పట్టడానికి మిమ్మల్ని ప్రయత్నం చేస్తుంది. జల్లెడ పడుతుంది, గోధుమలు జల్లించినట్లుగా మిమ్మల్ని జల్లించడానికి ప్రయత్నం చేస్తుంది. అబద్ధాలు ఆడిస్తుంది. ఆయన నుండి తప్పిపోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఆయన్ని పట్టుకోగానే అందరూ చేరొదిలి పారిపోయారు.
గొర్రెలు కాపరి కొట్టగా గొర్రెలన్నీ చెదిరిపోయినాయి. తలో దిక్కెళ్ళిపోయి తలుపులు వేసుకుని బిక్కు బిక్కుమంటూ బ్రతికే రోజులు వచ్చేసినాయి. రకరకాల పరిస్థితులు వచ్చి సాతాను విజృంభించి మిమ్మల్ని మొక్కచెక్కలు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. మీకు పరలోకపు తాళపు చెవులను పడ్డాయి. ఇగో మీది ఈ లోకము శాశ్వతం కాదు. మీరు తల్లి గర్భములో ఉండగానే మీరు దేవుడు ఏర్పాటు చేయబడ్డాడు. దేవుని సంకల్పం ద్వారా మీరు ఈ లోకంలో మీరు జీవిస్తున్నారు. ఈ ఊరిలో మీరు పడ్డారు. ఈ ఊరిలోకి మీరు వలస వచ్చారు. ఎక్కడో విజయవాడలో అక్కడే ఉండి అక్కడే ఆ సంఘాలు లేవా? విజయవాడ అక్కడే ఉండి అక్కడే వాక్యాలు చెప్పుకొని అక్కడ నాన్న సంఘాలు చూసుకుంటే సరిపోయేది. ఇక్కడికి వచ్చి ఆ సంఘాన్ని పాడు చేసుకోవటం ఎందుకు? నేను ఇక్కడ ఉండటం వల్ల ఆ సంఘాలు పాడైపోయినాయి. ప్రకాష్ నగరు విజయవాడ ఒక రూపం లేదు. ఎందుకు? టైం అంతా ఇక్కడే ఉంటే. మీరు కూడా అక్కడ నుండి ఇక్కడికి మీరు ఎందుకు ఉండిపోయారు? అత్తగారు ఇంటికి వెళ్ళకుండా ఇక్కడ ఎందుకు ఉండిపోయారు? మీరు ఇంటికే కోడలుగా ఎందుకు వచ్చారు? దేవుడి అనాది సంకల్పము, దేవుడి ప్రణాళిక. మీరు భూదిగంతముల వరకు వెళ్ళడానికి నేను ఏర్పరచుకునే సాధనము. అన్యజనులు ఎదుట నేను ఏర్పరచుకునే సాధనము ఆ సౌలు. ఇప్పుడు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఆయన భవిష్యత్తులో నా కొరకు అనేక నిందలు పడతాడు, అనేక శ్రమలు అనుభవిస్తాడు, నా సాక్షిగా ఉంటాడు. ఆయన ఎన్నుకున్నాడు. మొదట తడబడినప్పటికీ, మొదట కంగారు పడినప్పటికీ, మొదట ఆద్య జీవితంలో అవకతవకలు కలిగినప్పటికీ భవిష్యత్తు చూస్తున్నాడు దేవుడు. దేవుడు నీ తర్వాత ఆయన చిత్తం నీ పట్ల ఉన్నది ఆయన చూస్తూ ఈరోజు నిన్ను పురుకొల్పుతున్నాడు. నిలబడమంటున్నాడు, బలపడమను, నడుము ధైర్యం తెచ్చుకోమంటున్నాడు, బలం తెచ్చుకోమంటున్నాడు. ఎందుకంటే భవిష్యత్తు నీకు తెలియదు. ఇది శాశ్వతమైనది కాదు. మనం చనిపోయి దేవుని దగ్గరికి వెళ్తాం. అది శాశ్వతమైన లోకం. ఎంతమంది ఆత్మలు సంపాదించామనేది లెక్క. బలా నమ్మకమైన దాసుల్ని దేవుడు పిలుస్తాడు. నీ కిరీటం మీద ఆయన అనేకమైన పేర్లు రాయబడి ఉంటాయి. ఆహా, ఎంత గొప్ప పరలోకం! ఇది శాశ్వతం కాదు. ఇదిగో నువ్వు ఆ పిల్లలను పెంచడానికే నువ్వు పుట్టలేదు. ఆ గేదెలను తోమటానికే నిన్ను పెట్టలేదు. ఆ కొట్టు నడిపించడానికి నేను పెట్టలేదు. అప్పు తీర్చడానికి నేను పెట్టలేదు. ఇవి ఒక ఉన్నతమైనది ఒకటి ఉంది నీ జీవితంలో. దాన్ని పైకి ఆయన తీసుకొని వస్తున్నాడు ఈ పరిచర్యల ద్వారా. ఇదే జీవితం ఇలాగే చేస్తూ నువ్వు వెళ్ళిపోవటానికి కాదు. ఒక గొప్ప కార్యాలు కొర్నేలి ఆ విధంగా చేశాడు. ఎల్లప్పుడూ అందరూ రక్షణ పొందారు. ఇంటిలో ఉన్న వారందరూ కూడా. అందరి మీద పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించాడు. అందరూ భాషలు మాట్లాడారు. అందరూ బాప్తిస్మంలోకి పొందారు. కొర్నేలి పడిన ప్రయాసకి ఆ ఫలితం ఏంటో తర్వాత కాలకాలంలో తెలిసింది. ఎందుకు అనుకుంటే పోరాటాలు ఆగిపోవాలంటే ఏం లేదు. ఒక ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఏమన్నారంటే ఒక మాట, బాగా టెన్షన్ ఉంది, పోరాటాలు ఉన్నాయి, పోరాటాలు పోవాలంటే ఒక్క నిమిషంలో పోతాయి నీకు. ఒకే ఒక నిమిషం. గ్రౌండ్లో బ్యాట్ పట్టుకుని వెళ్ళాడు. ఆయన మీద హోప్స్ ఉన్నాయి. ఆయన ఎక్కువ రన్స్ తీయాలి. చుట్టూ వాతావరణం అక్కడ పరిస్థితి బాగాల. బౌలింగ్ చాలా టఫ్గా ఉంది. ప్రేక్షకులు అందరూ కూడా చూస్తున్నారు, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
ఈ టీం గెలిస్తేనే మళ్ళీ పక్కకి పై టీంకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో అతను తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. క్రీడాకారుడు తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యాడు. ఇప్పుడు నేను గనక ఆడితే ఈ టీంలో ఉంటాను, లేకపోతే ఉండను. ఈ రోజు నేను గెలిస్తే ప్రేక్షకులు అందరూ నన్ను అనుభవిస్తారు, ఓడిపోతే నన్నే అందరూ తిడతారు. కాబట్టి టెన్షన్ ఎక్కువైపోయింది. వీళ్ళని ఎక్కువ రన్స్ తీయాలి, లేకపోతే నా వల్లే ఓడిపోయింది అంటారు. నేను గెలిస్తే కనుక నన్ను అడ్వర్టైజ్మెంట్లకి ఎక్కువ మంది వాడుకుంటారు, డబ్బులు వస్తాయి, నా పేరు నిలిచిద్ది. ఆ పోరాటంలో, టెన్షన్లో దాంట్లో నుంచి బయటకు వచ్చేయాలనుకుంటే ఒకటి చేయొచ్చు. అవుట్ అయిపోతే నీకు ఏ టెన్షన్లు ఉండవు. కావాలని అవుట్ అయిపోయావనుకో, ఇక బ్యాట్ పట్టుకొని బయటకు వచ్చేయచ్చు, ఇకే టెన్షన్లు ఉండవు. కానీ పోరాడితేనే టెన్షన్లు ఉంటాయి. పోరాడితేనే టెన్షన్లు ఉంటాయి. నేను ఇట్లాగే ఉంటానులేండి ఇక అంతే అనుకుంటే అది నీ ఇష్టం. పోరాటం చేస్తే భవిష్యత్తులో ఘనత ఉంటాయి. నీకు పోరాటాలు ఎందుకు ఎక్కువ వస్తున్నాయో చెప్పి నేను ప్రార్థన చేస్తాను. 2 బాతులు వెళ్తున్నాయంట. 2 బాతులు వెళ్తుంటే ఒక బాతుని గన్ను పెట్టి కాల్చాడంట. గన్ను పెట్టి కాల్చగానే బాతు పడిపోయిందంట. ఇప్పుడు అతను ఏ బాతు ఎమ్మటే పరిగెత్తుతాడు, ఏ బాతు దగ్గరికి వెళ్తాడు చెప్పరా? బాతులు వెళ్తున్నాయి, 2 బాతులు. దాన్ని కాల్చాడు, ఒకటి చచ్చిపోయింది, ఒకటేమో పరిగెత్తుతుంది, వెళ్ళిపోతుంది, ఒకటేమో చచ్చిపోయి పడిపోయింది. ఈ కాల్చినోడు ముందు ఏ బాతు దగ్గరికి వెళ్తాడు? దేనికోసం వెళ్తాడు? చచ్చిపోయిన దగ్గరికి వెళ్తాడు. మరి వెళ్ళిపోతుంది దాన్ని చెప్పాలి. చచ్చిపోయింది ఎక్కడికన్నా వెళ్ళిద్దా? అక్కడే ఉంటుంది. కానీ వెళ్ళిపోతుంది, దొరకాలి అని దాని వెంట పడతాడు. చచ్చిపోయింది ఎక్కడికి వెళ్ళిద్ది? ఇప్పుడు మీ చికెన్ భయపడుతున్నారా చచ్చిపోయిన కోడికి? చచ్చిపోయినోడు, ఆత్మీయంగా చచ్చిపోయినోడిని పట్టించుకోడు సాతాను. వాడి దగ్గరికి వెళ్ళడం. పోరాటం చేసేవాడు, పరిగెత్తేవాడు అంటే వెనక పరిగెత్తుతూ ఉంటారు నీ వెనక. ఆధ్యాత్మికంగా చచ్చిపోయి, తాగుడు అలవాటు అయిపోయి, ప్రార్థన మానిపోయి, బాప్తిసంలో వెనకబడిపోయి, భ్రష్టత్వం వచ్చి లోకాసులోకి వెళ్ళిపోయి జీవించున్న పేరు మాత్రమే చచ్చిపోయిన పరిస్థితిలో ఉన్నవాడు దగ్గరికి సాతాను రాడు. నీ అంటే పడతాడు. పోరాటాలు ఆగిపోతే, అవుట్ అయిపోతే పోరాటాలు ఏముండవు. కొర్నేలి పరిచర్య ఏం లేదండి, నేను డ్రాప్ అయిపోతున్నానండి అంటే ఒక నిమిషం పోరాటం ఇంకేముండవు మీకు. అర్థమైందండి? కానీ ఎలా అయినా జరగాలి అనుకుంటేనే మీకు పోరాటాలు ఉంటాయి. అర్థమైందండి? అది దేవుడు మీకు అట్టి జ్ఞానమును, పోరాట పటిమను, శక్తిని, బలమును కలగచేయునుగాక. ఆమె స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేస్తారా?